తెలంగాణ సమాజం అంతా కూడా మరి బాధపడుతుందని మనవి చేస్తాను. భారీ అంచనాలు పెంచారు, అదేవిధంగా భారీ ఎత్తున నిధులు వెచ్చించారు. మరి 3 ఏళ్ల లోపనే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కొంత పార్టు కుంగిపోయిందనేటువంటి వార్తలు రావడము చాలా దురదృష్టకరము. ముఖ్యంగా మరి యాంటీ గ్రావిటీ ప్రాజెక్టు కింద చేసినటువంటి ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి సంపదకు చెల్లులు వేసేటువంటి ప్రాజెక్ట్ ఇది. మొదటి నుంచి కూడా అనేక మంది అనుభవజ్ఞులు నిపుణులు చెప్తున్నప్పుడు కూడా పెడచోన పెట్టి అధికారపూర్వకంగా అహంకారంతో నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టు మరి గతంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు ఏ రకంగా అయితే పంపులు మునిగిపోయి కోట్లాది రూపాయలు నష్టపోయింది ప్రభుత్వం, ప్రజలు.